కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది తెలంగాణలోనే చాలా మాటలు మాట్లాడారు. అందుకే మహాత్మా గాంధీ గొప్ప మాట చెప్పిండు, ఫస్ట్ దే లాఫ్ ఎట్ యూ, నెక్స్ట్ దే ఫైట్ యూ, దెన్ యూ విన్. కేసీఆర్ కూడా అట్లనే టీఆర్ఎస్ పెట్టినప్పుడు చాలా మందికి చాలా అనుమానాలు ఉండే, అవుతుందంటవా అని ఒకడు, అయితే బాగుండు కానీ ఈయనతో అవుతుందా, మళ్ళీ ఈయన జెండా ఎత్తేసి పారిపోతాడా, ఈయన పదవి కోసమే పెట్టిండట కదా, ఈయనకు పదవి ఏంగానే పారిపోతాడట కదా. ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడిన వాళ్ళు 14 ఏళ్ళలో చాలా మంది ఉన్నారు. అడ్డమైన మాటలు మాట్లాడటం ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే తెలంగాణ తెచ్చినాక 8 ఏళ్ళు అయినాక అభివృద్ధి బాటలో తెలంగాణ నడుస్తుంటే కూడా ఇంకా చిల్లర మాటలు మాట్లాడటం ఉంటారు. అది ఎప్పటికి ఉంటారు. మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి అందరు శభాష్ అనాలంటే కుదరదు. సమాజంలో ఒక సెక్షన్ ఉంటుంది, ఐక్యత ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. అట్లెట్లా పోయి ఆయన కొంతమందికే కొమ్ము కాస్తున్నాడు, కొంతమందికే పెద్ద పీటేస్తుండు, మిగతా వాళ్ళని పట్టించుకుంటలేడు అంటే కొంతమంది ఉంటారు. ఇవన్నీ పట్టుకుంటే మనము ఇవన్నీ పట్టించుకొని నెత్తి ఖరాబ్ చేసుకుంటే పని చేయలేము. ముందుకు పోయేటప్పుడు నలుగురు రాళ్ళేస్తారు, నలుగురు తిట్లు తిడతారు, నలుగురు మాటలు అంటారు. వాటికి నీరసపడద్దు, వాటికి నిరుత్సాహపడద్దు. దానికి గొప్ప ఉదాహరణనే మన ముందున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయనకి నీరసపడితే ఇప్పుడు తెలంగాణనే వచ్చేది కాదు, మళ్ళీ ఇంకా కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది, మన పరిస్థితి వేరేగా ఉండేది.